ఇందాక ఫోన్లో ఎవరు? అమ్మమ్మ తాతయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఇవాళ. ఓ గ్రేట్, అందుకే ఎంత హ్యాపీగా ఉన్నావు, మొహం వెలిగిపోతుంది అసలు. ఎన్నో యానివర్సరీ? 58. 58? ఆర్ యూ షూర్ ఇట్స్ నాట్ ఎ గిన్నిస్ రికార్డ్? అన్నేళ్ళా కదా. ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. కలిసి ఉండడమే కాదు, దే ఆర్ ద హ్యాపీయెస్ట్ కపుల్ ఐ నో. ఇప్పటికీ పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ మా అమ్మమ్మ మొహమే చూస్తారు. అది చూసి ఆవిడ దేవదాస్లో సావిత్రిలా బ్లష్ అవుతారు, ఆయన ఏఎన్ఆర్లా హాఫ్ స్మైల్ ఇస్తారు. యు నో వాట్, ఆలోచిస్తుంటే ఇన్ మై ఒపీనియన్ మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో లైఫ్ ఇట్ సెల్ఫ్ వాజ్ సింప్లర్. నో కాంప్లికేషన్స్. ఒకరి గురించి ఒకరు ఆలోచించుకొని అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇంకా మా నాన్న వాళ్ళ దాకా వచ్చేసరికి లైఫ్ లో కొత్త కాంప్లికేషన్స్ వచ్చాయి. కానీ లైఫ్ అంటే ఇంతేరా బాయ్ అని లైఫ్ తో అడ్జస్ట్ అవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన టైం. నో అడ్జస్ట్మెంట్స్, ఓన్లీ సెల్ఫ్ లవ్. నేను, నా లైఫ్, నా హ్యాపీనెస్, నా కష్టాలు, నా అవసరాలు. గొడవలు వస్తే ఐ నీడ్ స్పేస్, పక్క వాళ్ళకి నో ప్లేస్. ఐ డోంట్ థింక్ లవ్ రియల్లీ ఎగ్జిస్ట్ నౌ. ఏంటి, లవ్ లేదా? డోంట్ బి సచ్ ఎ పెసిమిస్ట్. ఐ బిలీవ్ ఇన్ సోల్ మేట్స్ అండ్ డెస్టినీ. నాకు తెలుసు ఇట్స్ ఎ బిట్ ఓల్డ్ స్కూల్, బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ మనం కరెక్ట్గా ఎతకాలి, కానీ మన చుట్టూరే ఉంటారు మన డెస్టినీ సోల్మేట్స్. డెస్టినీ సోల్మేట్సా? జోకా? ఈ టైంలోనా? నా పరిస్థితి చూసావు కదా. ఒకడు నచ్చాడు, ఫస్ట్ లో బానే ఉన్నాడు, స్లోగా వాడి ట్రూ కలర్స్ బయటపడ్డాయి. తర్వాత టార్చర్. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అమ్మాయిల అబ్బాయిల పరిస్థితి ఇదే. నువ్వెంతైనా చెప్పు, ఐ స్టిల్ హ్యావ్ హోప్. అందరూ ప్రేమని ఫేక్ చేస్తూ ఉంటే వాట్ ఆర్ ద ఆడ్స్ ఫర్ డెస్టినీ? ఆడ్సా? నీకు విషయం చెప్పనా, అసలు వాట్ ఆర్ ది ఆడ్స్ మీ అమ్మమ్మ తాత కలవడానికి, కలిసి వాట్ ఆర్ ది ఆడ్స్ మీ అమ్మ పుట్టడానికి, అండ్ మీ అమ్మ నాన్న కలిసి నువ్వు పుట్టడానికి, ద సేమ్ వే మై మామ్ అండ్ డాడ్ మీటింగ్ అండ్ నేను పుట్టడానికి, అండ్ అక్కడెక్కడో పుట్టిన మనం ఇక్కడెక్కడో కలిసి ఈ మిడ్ నైట్ అవర్లో తిరిగి కాటేజ్కి వెళ్ళడానికి. వాట్ ఆర్ ది ఆడ్స్? ఇట్స్ ప్యూర్ డెస్టినీ ఇఫ్ యూ ఆస్క్ మీ.